लालाच पे है चंद्रमा, में गंगाधार है, गंगाधार है, लालाच पे है चंद्रमा, जटा में गंगाधार है, छड़ी है भस्म अंग पे, गले में सापहार है, नभा रहे हैं शेष देव सार तुम्हारी भक्ति में, एक कोटि सूर्य का प्रकाश शिव तुम्हारी शक्ति में, शिव तुम्हारी शक्ति में, शिव तुम्हारी शक्ति में। शंकर भोले भाले शैला बिहारी त्रिपुरारी, तेरी लीला प्रभु सबसे है न्यारी। ओ शंकर भोले भाले शैला बिहारी त्रिपुरारी, तेरी लीला प्रभु सबसे है न्यारी। ओ शंकर भोले भाले शैला बिहारी त्रिपुरारी, तेरी लीला प्रभु सबसे है न्यारी। सब देवों में महादेव तू चुनता गोविंद तुझा, ओ सब देवों में महादेव तू, सब देवों में महादेव तू चुनता गोविंद तुझा। भक्ति भाव से सब कर दे भगवान तेरी पूजा, भगवान तेरी पूजा। शिव जी तेरा जो है, शिव जी तेरा जो है रूपा निराला, भोला भाला, तेरी जाति पे सभी है बलिहारी। ओ शंकर भोले भाले शैला बिहारी त्रिपुरारी, तेरी लीला प्रभु सबसे है न्यारी। ओ शंकर भोले भाले शैला बिहारी। జై శ్రీ మాతాజీ అండి. ఆన్లైన్ మెడిటేషన్లో ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న అందరు సహయోగులకి స్వాగతం. ముందుగా ఈరోజు మెడిటేషన్కి శ్రీ మాతాజీ నుంచి పర్మిషన్ తీసుకుందాం. శ్రీ మాతాజీ, ఈరోజు మీ పిల్లలమైన మేము మీ పాదాల వద్ద ధ్యాన స్థితిలో ఉండడానికి దయచేసి అనుమతినివ్వండి తల్లి. శ్రీ మాతాజీ, దయచేసి అనుమతిని ఇవ్వండి. कुंडलिनी जागृति बंधन। మూడు మహామంత్రాలు లేచేద్దామండి. ॐ त्वमेव साक्षात् श्रीमहालक्ष्मी महासरस्वती महाकाली
त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष प्रदायिनी माता जी श्री निर्मला देव्यै नमो नमः। శ్రీ గణేష మంత్రాన్ని చెప్తాం. ఇప్పుడు మన ఎడమ చెయ్య శ్రీమాతాజీకేసి కుడి చెయ్య భూమి మీద ఉంచుదాం. భూమి మీద మన చిత్తం హృదయంలో కానీ శాస్త్రారంలో కానీ శ్రీమాతాజీ మీరే సాక్షాత్తు శ్రీ మహాకాళి శ్రీ భైరవనాథ్. దయచేసి మా ఇడానాడిలో ఉన్న అన్ని బాధల్ని భూమి తత్వంలోకి తీసివేయండి. శ్రీమాతాజీ మాకు ఒకే ఒక్క కోరిక, మీతో ఏకాకారిత, సంపూర్ణ నిర్విచారం. ఈ కోరిక తప్ప నాలో ఉన్న ఏ కోరికనైనా దయచేసి భూమిలోకి తీసేయండి. ఇప్పుడు మన కుడి చెయ్య శ్రీమాతాజీకేసి, ఎడమ చెయ్య ఆకాశం కేసి. మన చిత్తం హృదయంలో కానీ శాస్త్రారంలో కానీ. శ్రీమాతాజీ మీరే సాక్షాత్తు శ్రీ మహాసరస్వతి శ్రీ హనుమాన్. దయచేసి నా పింగళానాడిలో ఉన్న అన్ని బాధల్ని, అధికమైన ఉష్ణతను ఆకాశంలోకి తీసివేయండి. శ్రీమాతాజీ నా కుడివైపున ఉన్న అన్ని బాధల్ని, అధికమైన ఉష్ణతను ఆకాశంలోకి తీసివేయండి. దయచేసి నా చిత్తంలోకి రండి.
ఇప్పుడు రెండు చేతులు శ్రీ మాతాజీకేసి చిత్తం హృదయంలో గాని సహస్రారంలో గాని. శ్రీ మాతాజీ మీరే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి, శ్రీ గణేశ. దయచేసి నన్ను సంపూర్ణమైన సమస్థితిలో ఉంచండి. శ్రీ మాతాజీ దయచేసి నన్ను సంపూర్ణమైన సమస్థితిలో ఉంచండి. నన్ను సంపూర్ణంగా శ్రీ గణేశుని మాదిరి తయారు చేయండి. సంపూర్ణంగా నన్ను శ్రీ గణేశుని మాదిరి తయారు చేయండి. శ్రీ మాతాజీ దయచేసి నా హృదయంలోకి రండి. నా హృదయాన్ని మీ ప్రేమతో నింపండి. శ్రీ మాతాజీ దయచేసి నా విశుద్ధి చక్రంలోకి రండి. నన్ను సంపూర్ణమైన సాక్షిగా చేయండి. శ్రీ మాతాజీ దయచేసి నన్ను సంపూర్ణమైన సాక్షిగా చేయండి. శ్రీ మాతాజీ దయచేసి నా ఆజ్ఞా చక్రంలోకి రండి. మీ దయ వల్ల నేను అందరినీ క్షమించాను. నన్ను నేను క్షమించుకున్నాను. నేను అందరినీ క్షమించాను. నన్ను నేను క్షమించుకున్నాను. శ్రీ మాతాజీ దయచేసి నా సహస్రారంలోకి రండి. శ్రీ మాతాజీ దయచేసి నా సహస్రారంలోకి రండి. నా సంపూర్ణ శరణాగతిని స్వీకరించండి. శ్రీ మాతాజీ దయచేసి నన్ను సంపూర్ణంగా నిర్విచారతలో ఉంచండి.
శ్రీమాతాజీ దయచేసి నన్ను సంపూర్ణమైన నిర్విచారతలో ఉంచండి. ఈ స్థితిలో కొంచెం సేపు మనం ఉందాము. ఈరోజు మనం శ్రీమాతాజీ యొక్క అమృతవాణి 1973 సెప్టెంబర్ 3వ తారీఖున ఇచ్చిన హిందీ ప్రసంగాన్ని విందాం. Sharat, you can play the audio or video. आप में से बहुत से लोग ऐसे हैं कि जो अभी अभी रियलाइज़ हुए हैं, कुछ लोग ऐसे हैं जो थोड़े दिन पहले रियलाइज़ हुए हैं, और कुछ लोग ऐसे हैं जो बहुत पुराने रियलाइज़ हुए हैं, जो कि इस चीज़ को समझ गए हैं कि अपनी चेतना क्या है, वो किस तरह से कार्य प्रवण होती है, किस तरह से कार्य करती है और किस तरह से हम उसको अपनाते जाते हैं। इस तरह से यहाँ 3 तरह के लोग होने के कारण मैं कुछ बातें फिर से दोहरानी पड़ेंगी और बताऊंगी, जिससे आप लोग समझ पाएंगे कि रियलाइजेशन का अर्थ क्या है, फिर रियलाइज्ड आदमी में क्या विशेषता होती है। पिछले मर्तबा भी मैंने बहुत सी बातें बताई हैं कि रियलाइज्ड आदमी की क्या विशेषता है, और आगे इसको किस तरह से हमें रियलाइज्ड स्टेट में हमें कैसे रहना चाहिए, इस तरह से 3 इस पर मैं बताऊँ। इतना ज़रूर होना चाहिए कि इस वक्त आपने जो पढ़ा लिखा है, जहाँ पर भी जो कुछ भी पढ़ा हुआ है, उसको अभी भूल जाइए। पहले तो प्रश्न यह है कि रियलाइजेशन का अर्थ क्या है। जब आप पैर पर आते हैं तो उसमें से कितने ही लोगों को कहा जाता है कि आप पार नहीं हुए, और कितने ही लोगों को कहा जाता है कि आप पार हो गए। इसका एक तो अर्थ है ही कि रियलाइजेशन का संबंध आपके बाहरी शरीर, मन, बुद्धि से नहीं है, किंतु किसी आंतरिक चीज़ से है, जो कुछ लोगों को हो जाता है और कुछ लोगों को नहीं होता। रियलाइजेशन में जब आप लोग मेरे पैर पे रहते हैं, उस वक्त जो हाथ में देखते हैं लोग, वो ये देखते हैं कि उनके ऊपर ज़ोर से प्रवाह हाथ में आने लग जाता है, और आपको भी पैर में ऐसा लगने लगता है कि कुछ तो भी पैर में झकझक झकझक जा रहा है। अपनी चारों तरफ मनुष्य के, वातावरण के और सारे संसार की चारों तरफ चैतन्य शक्ति खेल रही है, अंदर और बाहर। जैसे कि हर एक पेड़ के अंदर भी चेतना शक्ति है, उसके पत्ते में भी चेतना शक्ति है,
उसके मूल में भी है। और उसी तरह से ये सारे भूमंडल पर भी चैतन्य शक्ति का वास है। चारों तरफ जैसे कोई ईथर होता है, इस तरह से ये चैतन्य शक्ति चारों तरफ चल रही है और अंदर बाहर हर जगह उसका वास है। और वही शक्ति पूरा जो कुछ कार्य जड़ शक्ति का करने का है करती रहती है। अब ये शक्ति हमारे अंदर कुंडली नामक, इसको कि कुंडली लोग कहते हैं, कुंडलिनी कहते हैं, लेकिन कुंडलिनी एक शब्द है दिया हुआ। हालांकि परमात्मा ने किसी भी चीज़ को अर्थ ही दिया है और शब्द तो दिया नहीं है, जैसे किसी का नाम दिया नहीं, पर मानव ने दिया हुआ नाम इसका कुंडलिनी। कुंडलिनी नाम की शक्ति, कुंडलिनी नाम की शक्ति हमारे अंदर रीढ़ की हड्डी के नीचे जो त्रिकोणाकार अस्थि है उसमें स्थित है। उसके बारे में अभी मैं एक आर्टिकल निकालने वाली हूँ शक्ति में, तो आप उसके सारे डिटेल्स पढ़ लीजिएगा और उसके साइंटिफिक नाम जो कुछ है वो भी आप जान लीजिएगा, और आप में से बहुत से लोग उसको जानते भी। अब आपका चित्त जो है आपका जो चित्त है, जब आप साधारण मानव रहते हैं तो शरीर, बुद्धि और मन तीनों में रहता है, और आप खोजते रहते हैं उस चीज को जिससे आप आनंद पाए। जब आप उस चैतन्य शक्ति से एकाकार होते हैं, कुंडलिनी के जागृति से सहस्त्रार पे आपका चित्त आकर के उससे एकाकार होता है, तब आपका चित्त जो है अपनी कुंडलिनी पर जाता है, और अपनी कुंडलिनी पे जाते ही आपका दूसरों के भी कुंडलिनी पे जाता है। यानी अभी तक आपका चित्त 3 जगह तक जा सकता था, अब एक चौथी जगह जाता है जो निराकार शक्ति है, और उसमें जाते ही आप विचारों से परे उठ करके और इस मन, बुद्धि और शरीर तीनों को देखने लगते हैं साक्षी स्वरूप होकर। आप जिन लोगों के हाथ में से झंझन झंझन ऐसे चैतन्य की लहरियां बह रही हैं, इन लहरियों को हम लोग इतने सहज में पा गए हैं कि हम जानते नहीं कि कितनी बड़ी चीज़ हमें मिल गई। पहला तो सबसे बड़ा जो प्रॉब्लम है वो कि इतनी बड़ी चीज़ इतने सहज में कैसे मिली। जैसे कि एक छोटी सी चीज़ समझ लीजिए कि मानव का जन्म हम लोग इतने सहज में पा लेते हैं कि हम ये जानते ही नहीं कि मानव जन्म पाना जन्म जन्मांतर की मेहनत के बाद बड़ी मुश्किल से मानव का जन्म होता, और उसका पुनर्जन्म तो बहुत ही जन्म जन्मांतर की मेहनत के बाद और खोज के बाद पुनर्जन्म होता है। लेकिन वो इतने सहज में घटित हो रहा है कि उसकी कीमत हम लोग समझ नहीं पाते, और ये भी सोचते हैं कि इतने जल्दी कैसे हो। उसकी वजह ये थी कि आज तक आप सारी खोज बाहर कर रहे थे और चीज़ आप ही के साथ थी। जैसे कि आपके अंदर कोई हीरा बैठा हुआ है और आप सारे दुनिया में खोज रहे हैं और आपके यहीं हीरा गिरा हुआ है, और फौरन किसी ने बता दिया कि हीरा तो यहीं है, और आपको रास्ता भी बता दिया, आपने हीरे को पकड़ लिया। फिर आप ये थोड़ी कहेंगे कि अरे इतने जल्दी कैसे। आप तो यही कहेंगे कि अरे मैं यहीं था और मैं दुनिया भर में कहाँ खोजता फिर रहा था। ये बात वास्तविक हो रही है। जब हमें सहज योग से ये दशा प्राप्त होती है तो वास्तविक में हमें इसकी प्राप्ति इतनी सहज में होती है कि हम समझ नहीं पाते कि कहाँ से कहाँ पहुँच गए। या ये कहिए कि आधुनिक युग में जिस तरह से आप एकदम से चंद्रमा पे पहुँच जाते हैं, पता भी नहीं चलता। आप अगर चंद्रमा में एक क्षण में अगर पहुँच सके, ऐसी कोई
व्यवस्था हो जाए तो आप हो सकता है कि आप ऐसे ही महसूस करेंगे कि हम ये कहाँ पहुँच गए, कैसे हो सकता है चंद्रमा में हम एक क्षण में कैसे। इसी तरह से ये घटना जो है इतनी सहज में होती है, इतने सहज में ये घटना होती है कि आपको ऐसा लगना स्वाभाविक है। लेकिन कोई बात सहज में हो जाए और चाहे बहुत तकलीफ से हो जाए, याद वो रहती है जो तकलीफ से होती है और समझ में वो होती है जो तकलीफ से होती है। ये मानव का स्वभाव है और मानव उसी में अपने को बड़ा धन्य समझता है जो वो किसी कर्तव्यगारी से पाता है। बाप ने अगर लाखों रुपए की भी उसको स्टेट दे दी तो उसकी वो विशेषता नहीं समझता, पर उसके कमाई से उसने अगर 2 रुपए भी मेहनत से कमाए तो उसको बड़ी भारी चीज़ समझता है कि मेरी कमाई। ये उसके अहंकार का लक्षण है, ये उसके अहंकार की तृप्ति है। लेकिन सहयोग में तो अहंकार ही जब टूटता है तब फिर अहंकार से कोई चीज़ पाने की तो बात ही नहीं। इसलिए अहंकार जो है वो अतृप्त रह करके इस तरह की शंकाएं अंदर उठाता है कि ऐसे सहज में क्यों। अब अपने रियलाइजेशन की जो तरीके और जो होता है, जैसे जैसे रीति से वो होता है, ये सब आप में से बहुतों ने देखा। तो किताबों में अब हर एक किताब में एक नया तरीका पाएगा कि जब आत्म साक्षात्कार होता है तो ऐसे हो जाता है, वैसा हो जाता है, ये हो जाता है। अब इसमें से कितने लोग पार हैं और कितने नहीं हैं, एक परमात्मा जाने। लेकिन आप में से जो लोग पार हुए हैं और धीरे धीरे आपने अपनी गति ऊपर की है, आप लोग जानते हैं कि आदमी जब पहले पार होता है तो सिर्फ उसका सहस्त्रार टूटता है और वो एकाकार होता है उस चैतन्य शक्ति से। फिर उसके बाद तो भी वो यही रहता है और उसकी दृष्टि अपने और दूसरों के कुंडलिनी पे आ तो जाती है, लेकिन वाइब्रेशन जो उसके अंदर आ रहे हैं वो कभी कभी एकदम रुक जाते हैं और वो अगर अपने सर पे जहाँ पर कि बिल्कुल नरम हो गया था वहाँ फिर से कड़क हो जाता है, कैल्सिफिकेशन हो जाता है। तुमचं झालं ना, कालच पार झालं होतं, अभी आप कल ही पार हुए थे और आपका कैल्सिफिकेशन। उसकी वजह क्या? उसकी वजह यह है कि हमारे अंदर जो ईगो और सुपर ईगो है वो हट जरूर जाते हैं, हमारा चित्त बीचों बीच जरूर आ जाता है, लेकिन वो फिर से ग्रो करके और एक हो जाता है। वो फिर से ग्रो करके एक हो जाता है और जब वो ग्रो करके एक हो जाते हैं तो फिर से कैल्सिफिकेशन हो जाता है और प्रवाह बंद हो जाता है। लेकिन आप तो भी कुंडलिनी समझ सकते हैं। वो कैसे कि आप उसके बाद अगर ध्यान में आए और मेरी ओर हाथ करें तो आपको लगेगा कि ये हाथ पकड़ गया। अभी पुष्पा ने मुझे आके कहा कि मेरे ये अंगूठा पकड़, ये पार है। क्योंकि वैसे जो लोग आदमी पार नहीं है, जो पार नहीं है, वो अगर मेरे और हाथ करके बैठे तो उनको कुछ भी नहीं लगेगा। लेकिन जो लोग पार हो गए उनको लगेगा कि माता जी देखो ये उंगली मेरी पकड़ गई। को ऐसा लगेगा कि ये उंगली मेरी पकड़ गई है और या ये उंगली मेरी नहीं आ रहा है, इसमें आ रहा है। उसमें से जो जानकार लोग होंगे वो समझ जाएंगे कि कौन से उंगली का इशारा कौन से चक्र। अब ये कोई कपोल कल्पित नहीं है, दिमागी जमा खर्च से इस बात का पता नहीं लगा। मैंने तो बताया नहीं, क्योंकि मैं अगर इसको बताती तो सब लोग ये कहते कि माता जी यूं ही उड़ा रहे। मैंने कहा तुम ही देखो। तो जब उन्होंने ऐसे हाथ रखा और जब उनकी ये उंगली जलने लग गई तो मैंने कहा कि अच्छा इनके नाभि चक्र पे तुम हाथ रख के देखो, तो नाभि चक्र चल रहा है। अपने अंदर आंख बंद करके देखो तुम्हारा कौन सा चक्र चल रहा है, तो नाभि चक्र चल रहा है। और जब हाथ तुमने उनके ओर किया तो कौन सी उंगली चल रही? ये उंगली चल रही। इसका मतलब ये उंगली नाभि चक्र का साक्षात, और सबकी यही उंगली पकड़ी जाएगी उस आदमी। तो निर्विवाद ये बात है कि इस पर किताब चाहे कुछ भी लिखे, जिस तरह से जो होता है वैसा ही होता है। अभी कल ज्ञानेश्वर जी को लेकर के एक साहब मुझसे भिड़ रहे थे बहुत ज़्यादा। ज्ञानेश्वर जी आज होते तो उनसे हम ही बात कर लेते। वो भी खोज रहे थे तरीका किस तरह से बात समझाने का, लेकिन उनको बन नहीं पड़ा। बहुत छोटी उम्र में उनकी मृत्यु हो गई।
ऐसे बहुत से लोगों की अपमृत्यु होने के कारण भी बहुत कुछ गलत फहमियाँ संसार में फैली, और उन्होंने किताब लिख दी, ये दूसरी गलती कर दी, जिस वजह से मैं किताब लिखने से बहुत डरती हूँ। किताब लिखते ही साथ लोग उसको रटना शुरू कर देंगे और उससे भी लोगों पर कंडीशनिंग हो जाए। तो अब इसमें क्या होता है क्या नहीं होता है, वो बिल्कुल आपको ऐसा सोचना चाहिए कि हर मिनट हमें नया एक अनुभव है, ये नई चीज़ है, हम नए आदमी, नया ही है सब कुछ, नए से ही जानना है, हम नए होकर के बैठे। जैसे छोटा बच्चा बचपन से एक एक शब्द सुनता है और उसको रट लेता है, एक एक बात देखता है। लोग जो इस नए लोक में, इस दिव्य लोक में जो आए हुए हैं, तो उसकी दिव्यता को समझना से इसकी दृष्टि और होनी चाहिए। यह बड़ी विशेषता है कि इसका नाम दिव्य लोक रखा है। मैं जाती थी तो इसका नाम पढ़ के मुझे बड़ा लगता था कि किसी बड़े सोचने वाले आदमी ने नाम रखा हुआ है, कितना सुंदर नाम, दिव्य लोक। मुझे क्या पता था कि परमात्मा सारी व्यवस्था यहीं कर देंगे और भाटिया साहब इतनी मेहरबानी कर देंगे हमारे ऊपर। बहुत ही सुंदर जगह है। तो जिस दिव्य लोक में आप उतरे हुए हैं, उसकी दिव्यता को जानने के लिए आपको सोच लेना चाहिए कि ये सब नवीन है, नावीन्यपूर्ण है, इसमें सारा ही नवीन अनुभव है। कहीं लिखा हुआ घिसा पिटा जो दूसरों ने अनुभव किया है वो नहीं है, हमें जो अनुभव करने का वो है। इसलिए एकदम नया, नूतन, बालक जैसे होता है ऐसे आप एकदम नए स्वरूप में इसमें उतरिए। पहली चीज जरूरी है कि आप इसमें नवीनतम बातों के और ध्यान दें, सब नवीन है। आज तक ऐसा कहीं भी अनुभव किसी ने किया नहीं, इतने जोरों में ये एक्सपेरिमेंट कभी भी सक्सेसफुल कभी भी संसार में नहीं हुआ, क्योंकि मैं भी इस संसार में बहुत बार आ चुकी हूँ और इस कार्य को करने का मैंने बहुत बार प्रयास किया। पहली मर्तबा इस जन्म में ये कार्य सफलीभूत हुआ। इसलिए सब में थोड़ा थोड़ा अधूरापन जो रह गया है उसको आपको पूरा करना है। आप उसी अधूरेपन को कंप्लीट करने के लिए आए हुए, किसी को आप गिराने या घटाने नहीं आए, लेकिन उसमें जो कुछ थोड़ा बहुत अधूरापन रह गया है उसको आप पूरा करने के लिए आए। अब आप सोचिए कि एक नए जमाने के, नए विस्तार के एक नए लोग आप, और सारे संसार के लिए आपको मार्गदर्शन करना। इतने रियलाइज लोग एक छत के नीचे बैठ करके उस परम शक्ति को पा रहे हैं। कितनी बड़ी भारी शक्ति आपके अंदर से विशेष रूप से प्रवाहित है और लोगों के अंदर से नहीं है संसार, या आप जानते हैं। उसमें कोई आपको अब शंका नहीं रहेगी। जिनको थोड़ी बहुत शंका है इसका कारण ये कि वो अभी अभी पार हुए, इसलिए थोड़े दिन में उनको भी नहीं रहेगी। तब ये ज़रूरी हो जाता है कि आप अपनी विशेषता को समझ लें। सबसे बड़ी विशेषता आपकी यह है कि आपको एक फोर्थ डायमेंशन आ गया है। कौन सा फोर्थ डायमेंशन आ गया? आ गया। कौन सा फोर्थ डायमेंशन आ गया? जो चैतन्य शक्ति आपके अंदर प्रवाहित है उसमें आप खड़े हुए हैं। अब आप इसमें से उसमें कैसे जा सकते हैं, ये बड़ा महत्व का पॉइंट है, आप समझिए। अब इसमें आप किस तरह से उसमें उतर सकते हैं, उसमें रह सकते हैं, स्थिर हो सकते हैं, ये बड़ा महत्व का पॉइंट है। अब आप देखिए अगर अपने चित्त की ओर, तो आप देखेंगे कि इसमें एक तरह का एक्सपेंशन होता है और ये ऐसे अंदर खिंचता भी है। अपने चित्त की ओर देखिए, अपने चित्त की ओर देखिए। ये ऐसा लगता है जैसे कहीं, जैसे किसी चीज़ पे जाता है और आप चाहे तो उसको हटा सकते हैं। उसका एक्सपेंशन हो रहा है और उसको आप खींच भी सकते हैं। जैसे कि कोई गुब्बारा होता है, या इसको मराठी में फुगा कहते हैं, उसको आप फुगा दीजिए तो वो ऐसे जाएगा और फिर अंदर ही खींचेगा। इसी तरह से आप अपने चित्त की ओर दृष्टि रखें। आपका चित्त जो है वो किसी भी चीज़ की ओर जा भी सकता है और वहाँ से लौट भी आ सकता है। ख्याल करें आप, देखिए हमारा चित्त किसी वस्तु मात्र पे गया,
जैसे समझ लीजिए आपका चित्त है कि एक साड़ी पर, अब साड़ी पर गया और आप उससे अपना चित्त खींच सकते हैं। अपना चित्त आप जैसा भी चाहे उसे घटा सकते हैं, बढ़ा सकते हैं और उसको जहाँ तक चाहे उसको पहुँचा सकते हैं। पर आप पूरे समाये हुए बीच में, जैसे एक समुद्र हो, समुद्र में से पानी बढ़ता हुआ हर एक किनारे पर जाता और फिर खींचा, लेकिन वो बीचों बीच समुद्र का सारा उसका अपना वास्तव्य, जो वास्तव्य है, जो इजनेस है, जो होना है, वो अंदर है और उसका जो रिएक्शन है वो अवेयरनेस है, चेतना। वो जाती है किसी चीज़ पे चित्त से और लौट आती। इसी से आप डिटैचमेंट सीखें। किसी चीज़ से हम कहें आप डिटैच हो जाइए। अभी जैसे यहाँ वो गाड़ी आई, एक छोटी सी बात, उसमें से बदबू आ रही, पहले सबको बदबू आई, ठीक है, आप उस बदबू की ओर अपना चित्त ले जाइए तो बदबू आ रही है और चित्त हटा लीजिए तो बदबू नहीं आ रही। डिटैच करने की शक्ति आपके अंदर आ गई। धीरे धीरे आप अपने चित्त पे प्रैक्टिस करें। आदमी है सब चीज़ों से, सब सर्वधन संपन्न से बैठा हुआ, उसके बीच में बैठा, सब चीज़ों के और देख रहा है, ये क्या है, ये क्या है, ये क्या है, ये भी है, ये भी है, लोग कहते हैं सब मेरा है। उसके और अपना चित्त डालिए और जैसे उसके और आप चित्त डालेंगे आप जान जाइएगा कि मैं इससे चित्त भी हटा सकता हूँ। इसी में आपका चित्त इन्वॉल्व नहीं हो सकता। और अब जो भी आप उसके प्रति जो भी आप प्रेम जोड़ेंगे या कुछ भी करेंगे, वो सिर्फ उसको चक्कर मार के और वापस आ जाएगा, लेकिन लिप्त नहीं होना। इसको समझ लें। पहले आप विचारों से किसी चीज़ को जब देखते थे तो आप जैसे यहाँ से कोई चीज़ चलती है तो वो पूरी की पूरी चलती रहेगी और इसकी परिधि बनी रहेगी, वो अपने अंदर लिखती रहेगी। लेकिन अब यहाँ से जो छूटेगी गोल घूम करके फिर आपके तरफ आ जाएगी, यहाँ बीच में कुछ भी नहीं रहेगा, खाली हो। कहीं वो उसको जकड़ेगा नहीं। ममत्व इस तरह से छूटता है। हर एक शरीर मन बुद्धि का तो छूटता ही है, लेकिन और भी जितने कृत्रिम हमारे अंदर बहुत सारे, हम सिर्फ मानव हैं पहले और आखिर और हमेशा। ये जो सत्य है, ये सत्य भी इसी तरह से छूटता है क्योंकि हमने अपना ममत्व जो है उसको तोड़ा। और ममत्व तोड़ने का तरीका ध्यान का यही है कि आप अपने चित्त को हर समय उसको बढ़ाएं, उसका मज़ा देखें। अब बढ़ गया, वहाँ तक गया और फिर आप उसको वापस लें। यह आपकी विशेष शक्ति आपको रियलाइजेशन के बाद में आई। अभी तक मैंने पहले बताया ही है बातें बहुत सारी, जो पहले इसमें मैंने आपको बताया था। उसके अलावा आप इस बात का ख्याल करें, जो डीपर मेडिटेशन में आपको जो करना है वो अपने चित्तवृत्ति का एक्सपेंशन और उसका खिंचाव। अब जब आप खिंचाव और एक्सपेंशन अपना करने लग जाएंगे तो आपको आश्चर्य होगा कि आपकी गहराई जो है वो बढ़ती है। एक ऐसा सोचिए कि गेहूँ अगर खूब सारा आपने यहाँ फैला दिया, बहुत सारा गेहूँ जिस आदमी ने फैला दिया उसका फैलाव ज़्यादा होगा। फिर आपने गेहूँ इकट्ठा करके उसको ऐसा बड़ा कर, उसकी ऊंचाई बढ़ गई कि नहीं बढ़ गई? तो उसी तरह से जब आपने सारा की सारा अपने को समेट लिया अपने चित्त को, तो देखिए अंदर की गहराई बढ़। और ज्ञान आते गया। ज्ञान क्या आया कि हंसी आने लग गई कि अरे मैं इसमें लिपटा हुआ था, ये भी कोई निपटने की चीज़ है, ये भी कुछ है। माने ऐसा लगेगा कि कोई खास बात है ही, कोई ऐसी विशेष संसार की ये बातें हैं। अपने यहाँ का एक लड़का है, पार हो गया था, वो इंटरव्यू में गया, जब लौट के आया तो मैंने कहा भाई हुआ कि नहीं हुआ? कहले मुझे लग ही नहीं रहा कि कुछ हुआ है कि नहीं हुआ, होगा तो होगा, नहीं होगा तो। बाद में सिलेक्शन होगा। तो वो जो बोर्ड वाले थे उन्होंने मुझे बताया कि साहब ये लड़का अजीब कमाल का, कि बिल्कुल डरा नहीं, कुछ नहीं आया, उससे बात पूछो, साफ साफ बात कह दी, जो कुछ थी कह दी और चला गया, मैं डरा नहीं। तो ये कैसे क्या हो गया? मैंने कहा भाई देखिए, हमने कहा था ना कि वो रियलाइज है, आप देखिएगा उसको विशेष रूप से आप एग्जामिन करेगा कि क्या विशेषता है। वो कहा कि हमने उसमें यही बात देखी कि वो आया, उससे जो सवाल पूछा सीधे सीधे जवाब दे दिया, ना उसमें छल ना कपट ना कुछ नहीं, उसने साफ साफ बात कह दी कि ये बात है, ऐसी ऐसी बात। और फिर इस तरह से खड़ा रहा, मानो लेना हो तो ले, उन्हें तो नहीं, उसने शान में खड़े। ना तो उसने हमारा कोई किस तरह का कभी अपमान किया और नहीं कोई उसमें उसने बड़ाई ज़्यादा हमारे पीछे में दुम हिलाते खड़ा रहा। चित्त भी ऐसा ही है। जब चित्त में विकृति रहती है, क्योंकि मनुष्य में दिव्यता तभी आती है जब वो पार हो जाता है।
जब उसका चित्त हर जगह में उलझा रहता है तो उसके चित्त में विकृति आती है। समझ लीजिए कि जैसे कोई ये आपने देखे होंगे बहुत से पेड़ों में से ऐसे जिसको टेंड्रिल्स कहते हैं वो निकलते हैं, खासकर जो कि चढ़ने वाले ये होती हैं बेलें, उनमें से ऐसे निकल कर के वो इसको पकड़ लेती, फिर उसको पकड़ लेती, फिर उसको पकड़ लेती है, तब वो बेचारी धीरे 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 ऊपर चढ़ती है। उसी तरह से जो मानव पार नहीं हुआ रहता है वो भी कभी इसको पकड़ता है, उसको पकड़ता है, उसको पकड़ता है, इस तरह से वो अपने को खड़ा करता है किसी तरह से। कभी तो सोचता है कि अरे मेरे पास पोजीशन नहीं है तो मैं दुनिया में कैसे चलूँगा, अरे मेरे पास पैसा नहीं है तो मैं दुनिया में कैसे चलूँगा, अरे मेरे पास ये नहीं तो मैं दुनिया में कैसे चलूँगा। लेकिन जो पेड़ अपनी तना पे खड़ा हो जाता है वो स्वतंत्रता में अलग से खड़ा है। लेकिन यही बात आपके साथ भी हो रही, आप अपनी तना पे खड़े हैं ही, लेकिन भय के कारण आप अपने अंदर से टेंट्रिकल निकाल करके, टेंड्रिल्स निकाल करके इसको पकड़ रहे हैं, इसको पकड़ रहे हैं, इसको पकड़। जैसे आपको पता आप तना पे खड़े हैं, ये आपको दूसरी बात पता है। पहली तो ये कि चित्त का निरोध नहीं करने का, उसको रोकने का नहीं, चित्त कहीं उलझेगा ही नहीं। आप कोशिश करें तो चित्त कभी उलझेगा नहीं। एक डीप मेडिटेशन में आप प्रयत्न करें, कोई सा भी बड़ा सा प्रश्न आ जाए आप उसकी ओर देखें और देखते साथ आपको आश्चर्य होगा कि चित्त वहाँ जाता है और लौट आता है, चित्त कहीं उलझ नहीं जाता। फिर आप ये सोचें कि समझ लीजिए कोई बड़ी भारी दुखद घटना हो, तो आप ये सोचिए कि यहाँ दुखद घटना हुई, लेकिन संसार तो वैसे ही चल रहा है। दुख और सुख जो है वो एक हमारा दिमागी जमा खर्च। ऐसी कौन सी बात हो गई है जो हमें बड़ा दुखी बनाती है या हमें बड़ा सुखी बनाती है, या ऐसी कौन सी चीज़ है या अरुचि से, किसी आदमी से हम नफरत करें और किसी से हंसे। ऐसी कोई सी भी बात नहीं है जिसमें ये होना चाहिए। धीरे धीरे आपका चित्त का बढ़ना बहुत जोरों में प्रसारित होने लग जाता है और उसके बाद चित्त जब बिल्कुल सबल हो जाता है, बिल्कुल पूरी तरह से सबल हो जाता है, तब फिर जिसको कि हम लोग देखते हैं, होने देखा कि आपके हाथ वाथ जलते। జై శ్రీ మాతాజీ అండి. శ్రీ మాతాజీ ఇది హిందీలో చెప్పారు, కానీ ఇది ఎందుకు సెలెక్ట్ చేసామంటే కనుక ఈ ఈ సందేశం మనందరికీ ఎస్పెషల్లీ మన భారతీయులందరికీ వర్తిస్తుంది అనమాట. అందుకని ఇది సెలెక్ట్ చేసాము. ఇందులో శ్రీ మాతాజీ మనకి ఏం చెప్పారో తెలుగులో కొంచెం వివరణ తీసుకుందాము. శ్రీమాతాజీ అన్నారు, అక్కడ ఉన్న సహయోగులు అంటే ఎవరినైతే ఆవిడ ఉద్దేశిస్తున్నారో అందులో కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొన్ని రోజులయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చాలా పాత సహయోగులై ఉన్నారు. సో వీళ్ళందరికీ కలిపి శ్రీమాతాజీ జనరల్ గా ఈ కొన్ని 3 విషయాల మీద చెప్పారనమాట. ఏంటంటే రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి, ఆత్మ సాక్షాత్కారం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క అనుభవం ఎలా ఉంటుంది, అందులో మనం ఎలా స్థిరీకరించుకోవాలి ఆ అనుభవంలో, ఈ 3 విషయాల మీద శ్రీమాతాజీ మనకి సందేశం ఇచ్చారు. శ్రీమాతాజీ ఏం చెప్పారంటే కనుక మనం ఈ రిలేషన్కి వచ్చిన తర్వాత ముందర చదివిన పుస్తకాల్లో చదివిన విజ్ఞానం అంతా పక్కన పెట్టేయండి. ఎందుకంటే కనుక ఈ అనుభవం ఏ పుస్తకాల్లోనూ లేదు, ఇది అత్యంత కొత్తదైన అనుభవం అని చెప్పారు. ఇదంతా కూడా ఈ శ్రీమాతాజీ మొట్టమొదట్లో రిలేషన్ ఇచ్చేటప్పుడు ఆ సీకర్స్ అంటే ఎవరైతే రిలేషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు శ్రీమాతాజీ శ్రీ పాదాల వద్ద నమస్కరించేవారు, శరణాగతి అయ్యేవారు. అప్పుడు వంగినప్పుడు కుండలిని పైకి వచ్చేది. సో ఆ శరణాగతి ఎప్పుడైతే అయిందో కొంతమందికి సహజంగా రియలైజేషన్ వచ్చింది అనేవారు, కొంతమందికి రాలేదు అనేవారు. అంటే ఏంటంటే కనుక శ్రీమాతాజీ ఏం చెప్తున్నారంటే ఈ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం అనేది లోపల అయ్యేది తప్పితే బయట ఉన్న విషయాలతో ఎటువంటి సంబంధము లేనిది అనేది మీరు గ్రహించాలి అని చెప్పారు అన్నమాట. సో ఎప్పుడైతే శ్రీమాతాజీ దగ్గర శరణాగతి అయ్యామో, ఎప్పుడైతే ఈ చైతన్యం మనకి వస్తుందో, మన చుట్టూరా మన లోపల ఈ చైతన్యం యొక్క పూర్తి దాని యొక్క కదలికను మనం గమనించగలుగుతాం అన్నమాట. అది ఎలా ఉంటుందంటే కనుక మన ఒక ఈథర్ అంటే మన ఆకాశంలో ఉన్నాము, మన చుట్టూరా ఉంది, మన లోపల కూడా ఉంది. అదే విధంగా ఈ పరమ చైతన్యం మన చుట్టూరా పనిచేస్తుంది, అదే విధంగా మనలో ఉన్న సూక్ష్మ శరీరంలో పనిచేస్తుంది, ప్రతి అణువున కణకణాన పనిచేస్తుంది. అది చెప్పారు. శ్రీమాతాజీ ఏమన్నారంటే ఈ కుండలిని అనే పేరు
మనిషి పెట్టింది. భగవంతుడు దీన్ని కుండలిని అని చెప్పలేదు. మనిషి ఏం చేశారంటే ఇది 3 చుట్టలుగా మనలో ఉంది కాబట్టి దీన్ని కుండలిని అని చెప్పారు. ఇది మన వెన్నుపూస కింద ఉన్న ఆ త్రికోణాకారమైన ఎముకలో ఉంటుంది అని కూడా చెప్పారు. మనిషి మామూలు మనిషి అయితే గనక ఆయన యొక్క చిత్తం మామూలుగా శరీరం మీద గాని, మనస్సు మీద గాని, బుద్ధి మీద గాని వీటిల మీదే ఉంటుంది నార్మల్‌గా. ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం వస్తుందో, ఈ చిత్తం సహస్రారం మీదకి వస్తుందో, ఈ చిత్తం ఏమవుతుందంటే గనక మన కుండలిని మీద కూడా వెళ్తుంది. ఎప్పుడైతే మన కుండలిని మీదకి ఈ చిత్తం వస్తుందో, పక్క వాళ్ళ కుండలిని మీద కూడా పెట్టగలిగిన స్థితి మన యందు వస్తుందన్నమాట. ఈ స్థితే నిర్విచారత అంటాం. నిర్విచారతలో ఉన్నప్పుడు మన చిత్తాన్ని మన కుండలిని మీద కూడా పెట్టవచ్చు. పక్క వాళ్ళ కుండలిని మీద కూడా పెట్టే శక్తి మనలో వస్తుంది. కానీ మనకి వచ్చే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే గనక ఇంత పెద్ద విషయం, ఈ నిర్విచారత, ఈ ఆత్మ సాక్షాత్కారం అని ఇంత పెద్ద విషయం మనకి ఇంత త్వరగా ఎలా వచ్చేసింది అనేది ఒక చిన్న సంశయం మనలో ఉంటుంది. అది ఎలాంటిదంటే కనుక ఈ శ్రీమాత చెప్పారు, ఇప్పటిదాకా మనం బయట వెతుకుతున్నాం. మన దగ్గరే ఒక ముత్యం ఉంది, కానీ ఆ ముత్యం గురించి ప్రపంచం అంతా వెతుకుతున్నాం. కానీ ఎవరో చెప్పారు మనకి ముత్యం నాయన నీలోనే ఉంది, ఇదే నీ ముత్యం అని చెప్పి. అది తెలిసిన వెంటనే మనం ఓహో ఇంత సులువా అని ఆశ్చర్యపోతాం. కానీ ఇప్పటిదాకా మన ప్రయత్నం అంతా బయటకు ఉండడంతో అది ఎటువంటి ఫలితాలు ఇవ్వని స్థితిలో ఉంది. ఇప్పుడు శ్రీమాత కృప వల్ల మనలో ఉన్న ఈ శక్తి కుండలిని జాగృతం చేయడం ద్వారా సడన్గా అంటే అత్యంత సులభంగా మనకి ఆత్మ సాక్షాత్కారం యొక్క ప్రాప్తి వచ్చింది. ఇది ఎలా ఉంటుందంటే శ్రీమాత ఒక ఉదాహరణ చెప్పారు. ఒక ఉదాహరణగా చంద్రమండలం మీద సడన్ గా తీసుకెళ్ళిపోయే ఒక రాకెట్ ఉందనుకోండి. సడన్ గా వీఆర్ మరుక్షణం మనం చంద్రమండలం మీద ఉన్నాం అంటే అదే విధంగా మనలో కుండలిని జాగృతమైన వెంటనే ఈ శక్తి పైకి రావడంతో మనం సడన్ గా ఆ స్థితిలోకి వచ్చామన్నమాట. కానీ శ్రీమాతాజీ ఏం చెప్పారంటే కనుక మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే కనుక ఏదైనా బాగా కష్టపడి సంపాదించాడు అనుకోండి, దానికి విలువ చాలా ఎక్కువ ఉంటుంది. తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆస్తులన్నీ ఇచ్చినా విలువ ఉండదు, కానీ అందుకు కష్టపడి 2 రూపాయలు సంపాదించినా కూడా దానికి చాలా విలువ ఉంటుంది. అదే విధంగా అది ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక ఇది మనిషి యొక్క అహంకారం యొక్క తృప్తి అన్నమాట. ఈ అహంకారం తృప్తి పడినప్పుడు ఆ సంతృప్తి వస్తుంది. కానీ సహజంగా ఏంటంటే కనుక ఈ అహంకారం పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది మీరు గమనించాలి అన్నారు. ఈ పుస్తకాలు ఎన్నో పుస్తకాలు రాశారు, కానీ ఈ పుస్తకాలు రాసిన వాళ్ళలో ఎంతమందికి రియలైజేషన్ ఉంది అనేది పరమాత్ముడికి ఎరుక. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా రాశారు. కానీ సహజ యోగుల యొక్క అనుభవం చూస్తే కనుక అందరిది ఒకేలా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే కనుక చిత్తం సహస్రారం మీదకి వెళ్ళినప్పుడు నిర్విచారత అనేది రావడం అనేది, చేతుల్లో తెలియడం అనేది అంతా కూడా ఈ అనుభవం అందరికీ ఒకేలా ఉంటుంది. అంటే ఇది సత్యము అన్న విషయాన్ని మనం గ్రహించాలి అన్నారు. ఇది మన ఆత్మ సాక్షాత్కారం తీసుకున్న తర్వాత కూడా సడన్ గా ఒక్కొక్కసారి వైబ్రేషన్స్ రాని స్థితి కూడా ఉంటుంది. అది ఎందుకు అలా అవుతుంది అంటే కనుక మనలో ఉన్న అహంకారం ప్రత్యహంకారం అన్న ఈ 2 వ్యవస్థలు ఆజ్ఞాచక్రం దగ్గర బాగా పెరిగిపోవడంతో ఆ ఉన్న చిన్న ద్వారం మూసుకుపోవడంతో ఈ చైతన్యం యొక్క ప్రవాహం ఆగిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలి అంటే కనుక తల్లికేసి 2 చేతులు పెట్టినప్పుడు చేతుల్లో మనకి ఏ చక్రంలో ప్రాబ్లం ఉంది అనేది మనకి తెలుస్తుంది. నాభి చక్రంలో ప్రాబ్లం ఉంది అంటే కనుక అంటే కుడి నాభిలో ప్రాబ్లం ఉంది అన్నమాట. అందరికీ అలాగే తెలుస్తుంది. సో ఇది ఎవరికైతే తెలుస్తుంది అంటే కనుక ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం వస్తుంది. అంటే ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు తల్లికే చేపెట్టినా కూడా అందులో చైతన్యం రాకపోవచ్చు. కానీ ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందారో వాళ్ళు శ్రీమాతాజీకేసి చేతులు పెట్టినప్పుడు ఈ జ్ఞానం చైతన్యం ద్వారా వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఒక ఆయన జ్ఞానేశ్వరుడి గురించి అడిగాట, ఆయన ఎందుకు చెప్పలేదు ఇలాగని. జ్ఞానేశ్వరుడు కూడా శ్రీమాతాజీ ఏం చెప్పారంటే జ్ఞానేశ్వరుడు కూడా చెప్పాలని ప్రయత్నించాడు, కానీ ఆయనకు అవ్వలేదు. చాలా కొద్ది వయసులోనే ఆయన చనిపోవడం అనేది జరిగింది. సో ఇంకొక విషయం కూడా చెప్పారు ఏంటంటే అక్కడ ఎక్కడైతే మీటింగ్ అవుతుందో దాని పేరు ఆ హాల్ పేరు దివ్యలోకం. శ్రీమాతాజీ అన్నారు ఇదే దివ్యలోకంలోకి మీరు వచ్చారు. సహజోగులందరూ ఆత్మ సాక్షాత్కారం వచ్చిన తర్వాత మీరందరూ దివ్యలోకంలోకి ప్రవేశించారు. ఈ దివ్యలోకంలో ఉన్న అనుభవం ఇప్పటిదాకా ఎవరికి
దక్కలేదు. అందుకని దాన్ని వర్ణించడం అనే ప్రశ్నే లేదు. ఏ పుస్తకంలోనూ ఎందుకు వర్ణించలేదు అంటే కనుక ఎవరికి అది దక్కలేదు కాబట్టి అది వర్ణించబడ్డం అనేది జరగలేదు. మనకు వచ్చిన అనుభవం మొట్టమొదటిసారి అత్యంత అద్భుతంగా, అత్యంత సహజంగా మనకు వచ్చింది. ఈ విషయం ఎలా అయింది అంటే కనుక శ్రీమాతజీ ఏమన్నారంటే, నేను కూడా ఎన్నో జన్మలు తీసుకుని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ఈసారి వచ్చినప్పుడు మాత్రం పూర్తి శక్తులతో రావడంతో సమయం ఆసన్నం అయింది కాబట్టి మీ అందరికీ ఆత్మ సాక్షాత్కారం అనేది వచ్చింది. సో ఇది 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 సంపూర్ణంగా కొత్త ప్రపంచం, కొత్త అనుభవం, కొత్త అనుభూతి. సో ఈ చైతన్య శక్తి మీలో ప్రవహిస్తోంది, సంపూర్ణంగా ప్రవహిస్తోంది. ఈ శక్తిని మీరు గ్రహించాలి. ఈ శక్తి ప్రవాహం రావడంతో మీ యొక్క అత్యంత ప్రాముఖ్యత ఏమిటి అనేది కూడా మీరు గ్రహించాలి. ఇది మీరు 4వ డైమెన్షన్, 4వ ఆయామంలోకి వచ్చారు. 4వ ఆయామం అంటే ఏంటంటే శ్రీమాతాజీ చెప్పారు, ఇప్పటిదాకా మన చిత్తం, మనస్సు, బుద్ధి, శరీరం మీదనే ఉంది. ఇప్పుడు చైతన్యం మీదకి వచ్చింది. అంటే నిర్విచారత స్థితిలో ఉండడంతో మనకి ఆ స్థితి వచ్చింది. సో ఇప్పుడు మన చిత్తాన్ని వ్యాకోచింపజేయడం, సంకోచింపజేయడం, అంటే ఏదైనా ఒక విషయం మీదకి మనం చిత్తం పెట్టడం, ఆ విషయం నుంచి వెనక్కి తీసుకోవడం అనేది మన వల్ల సాధ్యపడతాం. ఎప్పుడైతే ఈ ఒక బలూన్ లాంటిది, మన బలూన్ లాగా ఈ చిత్తాన్ని ఒక విషయం మీద పెట్టడం, దాన్ని వ్యాప్తి చేసి ఆ విషయాన్ని పరిశీలించడం, తీసుకోవడం వెనక్కి అనేది సాధ్యపడుతుంది. ఇది ఎలా ఉందంటే కనుక ఒక సముద్రం అలలు వచ్చి మళ్ళీ వెనక్కి తగ్గుతున్నప్పుడు ఎలా ఉందో అదే విధంగా శ్రీమాతజీ కంపేర్ చేశారు. కానీ దీని యొక్క గహరాయి మట్టుకు మధ్యలో ఉందన్నమాట. అదే విధంగా ఈ చిత్తాన్ని మనం ఒక విషయం మీద పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినప్పుడు ఈ బంధరాహిత్యం అంటే డిటాచ్మెంట్ అని ఏదైతే అంటామో అది మనలో స్థిరీకరించబడడం అనేది గమనిస్తాం. సో మన చిత్తాన్ని మనం చూడగలిగిన స్థితి వస్తుందన్నమాట. చిత్తం ఏ విషయం మీదకైనా వెళ్ళడం, అది వెనక్కి రావడం అనేది జరుగుతుంది తప్పితే అందులో అది మునిగిపోవడం అంటే ఇన్వాల్వ్మెంట్ అవ్వడం అనేది జరగకుండా ఉండే స్థితి గ్రాడ్యువల్గా మనలో వస్తుంది. ఇది ఎప్పుడైతే మనలో స్థిరీకరించబడుతుందో అన్ని బంధాలు, అటాచ్మెంట్స్ ఏదైతే అంటామో అవి కింద పడిపోవడం, మన నుంచి దూరం అవడం అనేది గమనిస్తాం. ఎప్పుడైతే మనలో ఈ ధ్యానం పూర్తిగా లోతుల్లోకి వెళ్తూ ఉంటామో ఈ చిత్తం యొక్క కార్యం అత్యంత అద్భుతంగా ప్రతి విషయం మీదకి వెళ్ళడం, అక్కడ పనిచేయడం, తిరిగి వెనక్కి రావడం అనేది మనకి జరుగుతూ ఉంటుంది. ఈ విషయం ఈ చిత్తాన్ని ఏ వ్యక్తి మీద పెట్టినా లేదా ఏదైనా ఒక విషయం మీద పెట్టినా, దాంతోపాటు ప్రేమ జోడించినా, ఇవన్నీ కలిపి పని అయ్యి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది మనకి అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఇది శ్రీమాతాజీ ఏం చెప్పారంటే కనుక గోధుమలు ఒక నేల మీద పరిచేసామనుకోండి, అందులో లోతు లేదు. అదే గోధుమల్ని ఒక కొలమానంలో వేసామనుకోండి మాణిక్లోకి, అంటే దాంట్లో లోతు వచ్చింది అనమాట. అదేవిధంగా మన చిత్తంలో ఈ లోతు రావడంతో ఏమవుతుందంటే మనకు ఒక జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం ఏమిటంటే కనుక ఏ విషయాల మీద మనం ఇప్పటిదాకా అటాచ్మెంట్ అయిపోయి ఉన్నామో, దేని మీద అయితే ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నామో, మనల్ని చూసి మనం నవ్వుకునే ఒక స్థితి, సాక్షి స్థితి మనలో నెమ్మదిగా రావడం గమనించవచ్చు. శ్రీమాది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక యోగి కుర్రవాడు ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చేసాడు. అంటే ఎలా అయిందని శ్రీమాది అడిగితే అంతా అయ్యింది, వస్తుంది రాదు అన్నట్టుగా చెప్పారు. అక్కడ వాళ్ళ బోర్డు మెంబర్స్ వాళ్ళు శ్రీమాది చెప్పారు, ఈ కుర్రవాడు అద్భుతంగా ఉన్నాడు, ఇతను ఏం చెప్పాడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేశాడు, ముక్కుసూటిగా చెప్పాడు, అమాయకంగా చెప్పాడు, మమ్మల్ని మా వెనకాల అంటే అహంకారం లేకుండా చెప్పాడు. రెండోది మమ్మల్ని చాపులూసి అంటే మమ్మల్ని ప్లీజ్ చేయడానికి అని చెప్పి ఏమీ తప్పులు చెప్పలేదు. ఇటువంటి అత్యంత మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయిని మేము చూస్తున్నాం అని బోర్డు మెంబర్స్ శ్రీమాది చెప్పారు. శ్రీమాది అన్నారు అతను ఆత్మ సాక్షాత్కారి వ్యక్తి, అందుకనే ఆయన ప్రవర్తనలో అత్యంత అద్భుతమైన మార్పు ఆటోమేటిక్గా సహజంగా వచ్చింది అని చెప్పారు. శ్రీమాతాజీ ఇంకోటి ఏం చెప్పారంటే కనుక ఇంకో చిన్న పాదులు ఉంటాయి అనుకోండి, ఈ పాదులు వాటికి చిన్న వేళ్ళు వస్తూ ఉంటాయి, ఏదైనా పట్టుకుని ఇలా పైకి పాకుతూ ఉంటాయి. ఈ పట్టుకుని ఎందుకు పైకి పాకుతూ ఉంటుంది? కింద పడిపోకుండా ఉండడానికి. అదే విధంగా మామూలు మనిషి కూడా భయం ఉండడంతో, మనసులో భయం ఉండడంతో
అనేక విషయాల్ని పట్టుకుని ఆ చిత్తం ఉంటుందన్నమాట. అంటే ఈ డబ్బులుంటే నాకు శక్తి వస్తుంది, లేదా పవర్, ఈ అధికారం ఉంటే నాకు భద్రత ఉంటుంది అన్న ఈ ఈ భయం అనే భావన మనలో ఉండడంతోటి ప్రతి విషయంలోనూ మన చిత్తాన్ని ఉంచుతాం అన్నమాట. కానీ ఏ చెట్టు అయితే తన మీద తనే డిపెండ్ అయి ఉంటుందో, అంటే ఒకటే పైకి అలా వచ్చిందనుకోండి, అదే విధంగా మన సహజయోగి కూడా ఏమవుతుందంటే గనుక ఈ భయాలు మన మనసులోంచి ఎప్పుడైతే పక్కకి పడిపోతాయో ఆటోమేటిక్‌గా మనం చైతన్య స్థితిలో నుంచోవడం అనేది జరుగుతుంది అని చెప్పారు శ్రీ మాతాజీ. ఈ చిత్తాన్ని మనం నిరోధించాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పారు. అది వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. ఈ చిత్తం యొక్క ఈ ఆటని మనం గమనించగలిగిన స్థితిలోకి నెమ్మదిగా రావాలి. చిత్తాన్ని మనం బంధించనవసరం లేదు, నిరోధించక్కర్లేదు అని కూడా చెప్పారు. ఇప్పుడు మన ప్రపంచంలో ఎన్నో విషయాలు నడుస్తూ ఉంటాయి. ఒక దుర్ఘటన ఏదైనా జరిగిందనుకోండి, అందరూ విచారంగా ఉన్నారు. కానీ ఆ విచారంగా ఉన్నారు సరే, కానీ ప్రపంచం అంతా నడుస్తూనే ఉంది. అంటే ఏంటనమాట, ఈ సుఖము, ఈ దుఃఖము అనే ఈ 2 కూడా ఈ మనస్సు యొక్క 2 రూపాలన్నమాట. కానీ మనం ఇప్పుడు మనస్సును దాటి పైకి వెళ్తాం కాబట్టి, ఈ సుఖము, దుఃఖము ఈ రెండిటిని కూడా చూసి సాక్షితత్వంలో, నిర్విచారతలో ఉండే స్థితి మనలోకి వచ్చిందనమాట. ఈ చిత్తం ఎప్పుడైతే అత్యంత బలీయమైపోతుందో, అంటే మనం ఈ ఈ సహజ యోగంలో నిర్విచారత స్థితిలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుందో గ్రాడ్యువల్‌గా, ప్రతిరోజు ధ్యానంతోటి ఈ నిర్విచారత స్థితిలోకి ఉండడం అనేది ఎప్పుడవుతుందో, ఈ చిత్తం అత్యంత బలీయమై, అత్యంత పటిష్టమై, అది ఏ పనైనా చేసి తిరిగి వెనక్కి మన దగ్గరకు వచ్చే శక్తి మనలోకి వస్తుంది అని శ్రీమాతాజీ చెప్పారండి. తప్పులుంటే దయచేసి క్షమించండి. కొంచెం సేపు మనం ఇదే స్థితిలో ధ్యానంలో ఉందాం. శ్రీమాతాజీ దయచేసి నన్ను సంపూర్ణ నిర్విచారత స్థితిలో ఉంచండి. శ్రీమాతాజీ నన్ను దయచేసి మీ యొక్క అంగ ప్రత్యంగంగా ఉంచండి. అంటే మీ యొక్క శరీరంలో ఒక చిన్న అణువుగా నన్ను ఉంచండి. శ్రీమాతాజీ నాది ఒకే ఒక్క కోరిక, మీతో పరమ ఏకాకారిత. దయచేసి నా యొక్క ఈ శుద్ధ ఇచ్ఛను పటిష్టపరచండి. నాది ఒకే ఒక్క కోరిక, మీతో పరమ ఏకాకారిత.
శ్రీమాతాజీ ప్రతి క్షణము నిర్విచారతలో ఉండేలా దయచేసి దీవించండి. శ్రీమాతాజీకి ధన్యవాదాలు చెప్దాం. ఈరోజు ధ్యాన కార్యక్రమం దీవించినందుకు శ్రీమాతాజీ కోటి కోటి ప్రణామాలు. కుండల్ని రేజ్ చేసి బంధం తీసుకుందామండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీమాతాజీ అండి. తిరిగి మనం రేపు ధ్యాన కార్యక్రమంలో కలుసుకుందాం. జై శ్రీమాతాజీ.